Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. గత 5 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సరైన తాగునీరు అందించడంలో కూడా వైసీపీ ప్రభుత్వం విఫలమైందని కూటమి ప్రభుత్వంలో ఆ సమస్య తలెత్తకుండా గ్రామాల్లో పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం బొలిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ సీఈఓ కెఎస్ సుబ్బారావుతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. తాడేపల్లిగూడెం ఎంఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన సునీల్ కుమార్ కు స్వాగతం పలుకుతున్న ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ శివశంకర్. నా పేరు సునీల్ కుమార్ అండి. నేను ఎలక్షన్స్లో కృష్ణా జిల్లా గొడ్లవల్లేరు నుంచి ఈరోజు తాడేపల్లిగూడెంకి తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. రెవెన్యూ సేవలు పబ్లిక్కి అన్నీ కూడా ఇన్ టైంలో ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. చేనేత కార్మికుల దినోత్సవ సందర్భంగా తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్ సెంటర్లో ఆప్కో చేనేత వస్త్ర దుకాణంలో చేనేత వస్త్రాలను రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కార్యకర్తలకు పంచారు. రాకపోతే ఇక్కడ మాట్లాడమ్మా. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఆదేశానుసారం చేనేత పరిశ్రమలకి ఊతమిచ్చే విధంగా మోడీ గారి పిలుపు మేరకు, మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారి మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత వస్తువులు ప్రతి వ్యక్తి కొనాలని ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెంలో మరి ఈరోజు చేనేత దుకాణానికి వచ్చి మా భారతీయ శ్రేణులన్నీ కూడా మరి ఇక్కడ వ్యక్తులు అందరం చేనేత సామాన్లు కొనటం, మరి దీనికి కో కన్వీనర్గా మార్చెట్ నరసింహమూర్తి గారు, బెనర్జీ గారు, అలాగే కోట రాంబాబు గారు కార్యవర్గ సభ్యులు, కో కన్వీనర్ సత్యనారాయణ, అలాగే మరి అంజీ, మరి గంగాధరారు ఉపాధ్యక్షులు గంగాధరారు, బెనర్ నారాయణ, ఎస్సీ ఎస్టీసీఎల్ నారాయణ గారు, పెద్దల గౌరీలకు సిటాల రాంబాబు గారు, అలాగే నరసింహమూర్తి గారు, మరి వెంకటేశ్వరరావు గారు, ప్రకాశు, రామకృష్ణ, శ్రీశ్రీ గారు, మరి ఇక్కడ పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ చేనేత దినోత్సవ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశంలో 2014లో మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వదేశ వస్తువుల మీద ప్రజలకు మక్కువ కలిగే విధంగా విదేశ వస్తువులు వాడొద్దని ఒక పిలుపు ఇవ్వటం, అందులో భాగంగా చేనేత పరిశ్రమకి ఊతమిచ్చే విధంగా, ఎందుకంటే భారతదేశంలో ఉత్పత్తి చేనేత పరిశ్రమకి చేనేత కార్మికుల సంక్షేమంతో వాళ్ళు బాగుపడే విధంగా ఒక పిలుపుతో 300% ఈ 10 ఏళ్ళలో చేనేత వస్తువులు భారతదేశంలో అమ్మకాలు పెరిగినాయి. దాని ద్వారా చేనేత పనిచేస్తున్న వ్యక్తులు కానీ మనుషులు కానీ వాళ్ళకి ఉపాధి కలగడం జరిగింది. అదే కాకుండా చేనేత పరిశ్రమ, కుటీర పరిశ్రమకి ఎన్నో ఉపకారాలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఓకేనా చెప్పన్నా.
భారతదేశ సాంప్రదాయ కళను ప్రోత్సహిస్తూ వాళ్ళు ఎన్ని కష్టాలు పట్టున్నా కూడా పొట్ట చేత పట్టుకొని అంతరించిపోతున్నటువంటి కళని చేస్తున్నటువంటి జాతీయ చేనేత కార్మికులందరినీ కూడా మననం చేసుకుంటూ జాతీయ చేనేత దినోత్సవంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. మరి 1905 సంవత్సరంలోనే పశ్చిమ బెంగాల్లో బ్రిటిషర్లకి ఎదురొడ్డి స్వదేశీ వస్తువులు మీద ధరిస్తాం, విదేశీ వస్తువులు మీద ధరించమని ఆ రోజు తిరుగుబాటు చేసిన రంగం ఏదైతే ఉందో చేనేత రంగం. అప్పటి చేనేత కార్మికులందరినీ కూడా మననం చేసుకుంటూ మరి 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీళ్ళందరికీ కూడా ఒక గుర్తుకు ఒక రోజు ఉండాలని, వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలని అనుకోవడంతో 2015 సంవత్సరం నాడు జాతీయ చేనేత దినోత్సవంగా ఆగస్టు 7వ తారీఖుని ఆ రోజున ప్రకటన జరిగింది. మరి ఎన్నో ప్రభుత్వాలు కేవలం వాళ్ళని మోసం చేసినప్పుడు 2014 సంవత్సరం నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత PMMY ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ద్వారా ఈ రోజున 2 నుంచి 10 లక్షల లోన్ని మొన్న ప్రభుత్వ బడ్జెట్లో 20 లక్షల దాకా ముద్ర యోజన పెంచి 70% ఉన్నటువంటి మహిళల చేనేత కార్మికులందరూ కూడా అండగా నిలిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా మన అందరూ కూడా ఈ రోజున గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా స్కిల్ ఇండియా డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా SKDP ద్వారా యువతకు కానీ మరి అలాగే మహిళలకు కూడా ఎటువంటి పూచీకత్తు లేకుండా సుమారు 10 లక్షల లోన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా కార్మిక రంగం నుంచి అధికారుల కింద లేదంటే వాళ్ళని ఎక్కువగానే ఉంది. ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ జాతీయ చేనేత కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2015 ఆగస్టు 7వ తారీఖునే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ చేనేత దినోత్సవ కో కన్వీనర్ అయిన మార్షెట్ నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరగటం జరిగింది. ఈ రోజున ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ అయిన ఈతకోట తాతాజీ గారు, అలాగే కో కన్వీనర్ గారు రామగారి సత్యనారాయణ గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ చేనేత దినోత్సవం కార్యక్రమం మన భారతదేశంకి సంస్కృతి గౌరవాన్ని నిలబెట్టే కార్యక్రమం. ఈ రోజున ఈ చేనేత వస్త్రాల కార్మికులందరినీ కూడా వ్యవసాయం తర్వాత రెండవ పారిశ్రామిక కేంద్రంగా దీని రెండవ కుటీర పారిశ్రామికంగా గుర్తించడం జరిగింది. అలాగే ఈ రోజున మన పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పత్తిపాడు పండు గ్రామంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు జనసేన క్రియాశీలక సభ్యత్వాలు గ్రామ జనసేన నాయకులు సహకారంతో నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో నమోదు చేయించినందుకు, అలాగే గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పండుని జనసేన నాయకులు ఘనంగా సత్కరించారు. జై చిరంజీవ, జై జనసేన. చురుగ్గా పాల్గొంటూ అందరికి ఆదర్శంగా నిలిచినందుకు గాను ఈ అది అదే పెద్దది ఉంటది. పెద్ద కెమెరా మొయ్యి బాగా ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఇక్కడ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం గురించి, కార్యాచరణ గురించి సమావేశం జరగడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశానికి ఎదురైన పెద్దలు గోపికృష్ణ గారు, అలాగే సత్యసుబ్బ గారు,
రౌత్ సోమరాజు గారు, పుల్ల బాబీ గారు, అలాగే అడప ప్రహాద్ గారు, వీళ్ళందరూ కూడా నా మీద ఎంతో అభిమానంతో ఈ సత్కారం నాకు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈరోజు ప్రతిపాడు గ్రామంలో 708 సభ్యత్వాలు నమోదు చేయించడం జరిగింది. జనసేన క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయించడం జరిగింది. దీనికి నాకు మా ప్రతిపాడు గ్రామ జన సైనికులు అందరూ కూడా సహకారంతో నేను ఇది సాధించగలిగాను. అలాగే గ్రామాభివృద్ధి కూడా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 15 సంవత్సరాల నుంచి మా ఊరు అభివృద్ధికి చాలా దూరంగా అయిపోయింది. ఎందుకంటే అక్కడ పరిపాలించిన నాయకులు ఇప్పుడు దాకా పరిపాలించిన నాయకుల వల్ల వైసీపీ ప్రభుత్వంలో మొత్తం మా గ్రామం అభివృద్ధి కుంటుపడింది. దాని మీద మన ఎమ్మెల్యే గారు గౌరవశ్రీ బొత్స శ్రీనివాస్ గారి మా అండదండలతో, ఆయన సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. దీనికి ఇలాగ నాకు ఇంతమంది సపోర్ట్గా నిలబడుతుంది ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ శిరసత్కారం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. ఈ నెల ఆగస్టు 22వ తేదీన పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామి నాయుడు పిలుపు మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలో ఆగస్టు 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తాడేపల్లిగూడెం చిరంజీవి యువత నాయకులు తెలిపారు. రాజానా కేక్ బాగా కట్ చేస్తున్నావు. శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ముందస్తుగా తాడేపల్లిగూడెం చిరంజీవి యువత సభ్యులందరూ కలిసి కూర్చోవడం జరిగింది. ఈరోజు అయితే ఇవాళ చిరంజీవి గారు అంటే ప్రజల్లో చిరంజీవి గారు అంటే సేవ అంటే చిరంజీవి గారు. మెగాస్టార్ అనగానే మనకి సేవ అనేటువంటి మాట గుర్తుకొస్తుంది. ఏం చేతనంటే ఇవాళ అఖిల భారత చిరంజీవి యువత తరపున మరి ఎప్పుడు పుట్టినరోజు ఉన్నా కూడా రాష్ట్రంలోనూ విదేశాల్లో సైతం సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత చిరంజీవి గారి అభిమానులది. అదే కోవలో మరి వచ్చేటువంటి పుట్టినరోజుకి ఆగస్టు 15 నుంచి వారం రోజుల పాటు ఈ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు రూపకల్పన కోసం ముందస్తు ప్రణాళికలు వేసుకోవడం కోసం ఇక్కడ అందరం కూడా సంసిద్ధమై చిరంజీవి అభిమానులు అందరూ కూర్చొని ఒక మాట అనుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది. మరి అలాగే ఒక పెద్ద కార్యక్రమం మరి అందరూ శ్రీను గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీను గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కాబట్టి ప్రతి అభిమాని కూడా ఎక్కడైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో మేము ముందుగా మీకు సమాచారం ఇస్తాం. మరి అక్కడికి మీరు అందరూ కూడా పాల్గొని ఏదైతే మొక్కలు నాటే కార్యక్రమం ఉందో, మొక్కలు పంచే కార్యక్రమం ఉందో, రక్తదాన శిబిరాలు ఉన్నాయో, అన్నదాన శిబిరాలు ఉన్నాయో, వాటన్నిటికీ కూడా ప్రతి అభిమాని కూడా పాల్గొని ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా మరి వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ న్యాయంగా చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు తాడేపల్లిగూడెం ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామినాయుడు గారి పిలుపు మేరకు ఆగస్టు 22వ తారీఖు మా ఆరాధ్య దేవులు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం చిరంజీవి యువత అంతా కూడా ఒక తాడి మీదకి వచ్చి వారోత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంలోని అలాగే తాడేపల్లిగూడెం టౌన్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే పేద విద్యార్థులకి పుస్తకాలు కానీ, అలాగే పెన్నులు కానీ, అలాగే రక్తదాన శిబిరాలు కానీ ఏర్పాటు చేయడానికి ఇవాళ అందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మేము త్వరలోనే ఈ యొక్క కార్యక్రమాలు వారోత్సవాల భాగంగా ఏ ఊరు ఏ గ్రామంలో ఏ కార్యక్రమం చేస్తున్నారని అన్నీ కూడా సిటీ సమక్షంలో అందరికీ కూడా తెలియపరుస్తానని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మెగా అభిమానులు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చిరంజీవి. రోజు
చిరంజీవత ఆధ్వర్యంలో రాబోయే ఈ ఆగస్టు 22వ తారీఖు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం మీద సేవా కార్యక్రమాల్లో ఏమేమి చేయాలనే ఆలోచనతో ఇవాళ చిరంజీవత అంతా కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం కూడా ఒక అన్నదానం కానీ, అలాగే రక్తదాన శిబిరాలు కానీ, అలాగే వృద్ధులకి బట్టలు పంచిపెట్టడం కానీ, బుక్స్ చదువుకునే పిల్లలకి బుక్స్ పెన్స్ పంచిపెట్టే కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన చిరంజీవత కాకుండా ఇంకా బయట ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు సిటీ కేబుల్ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ రోజు నుంచి మేము లిస్ట్ అవుట్ రాసుకుంటూ ఉంటాం. ఎవరైనా ఏ కార్యక్రమం చేయాలన్నా మాకు ముందుగా తెలియపరిస్తే ఆ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా అందులో భాగస్వాములు చేస్తామని కోరుకుంటున్నాం. జై చిరంజీవి, జై చిరంజీవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.